మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీస్ శాఖ కఠిన ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దీక్షలు తీసుకుంటే పోలీసులు సెలవులు తీసుకోవాలని, డ్యూటీలో ఉండి దీక్షలు చేయొద్దంటూ స్పష్టం చేసింది. డ్యూటీలో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారని కంచన్బాగ్ ఎస్ఐకి మెమో జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా దుమారం దిగింది. జుట్టు గడ్డం పెంచుకోకూడదని, సివిల్ డ్రెస్లోనే డ్యూటీ చేయకూడదని పోలీస్ శాఖ ఆదేశించింది. తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజం ఎత్తారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడే పోలీసులకు నిబంధనలు గుర్తుకొస్తాయా అంటూ ప్రశ్నించారు. హిందువులకే ఇలాంటి రూల్స్ ఉంటాయా అంటూ ప్రశ్నించారు. రంజాన్ టైంలో ఎందుకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదంటూ నిలదీశారు. చట్టాలకి సమానంగా ఉండాలన్నారు. పోలీసుల తీరుపై విహెచ్పి నేత రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ వ్యతిరేక విధానాన్ని ఆయన ఖండించారు. గెడ్డం పెంచుకుని విధులు నిర్వహిస్తున్న పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. ధార్మిక విషయాల్లో హిందువుల విశ్వాసాలను గౌరవించాల్సిందే అంటూ స్పష్టం చేశారు రావినూతల. మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీస్ శాఖ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన దీక్షలు తీసుకుంటే పోలీసులు సెలవులు తీసుకోవాలని, డ్యూటీలో ఉండి దీక్షలు చేయవద్దని స్పష్టం చేసింది. డ్యూటీలో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారని కంచనబాగ్ ఎస్ఐకి మెమో జారీ అయింది. దీంతో ఒక్కసారిగా దుమారం రేగింది. జుట్టు గడ్డం పెంచుకోకూడదని, సివిల్ డ్రెస్లో డ్యూటీ చేయకూడదని పోలీస్ శాఖ ఆదేశించింది. తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజం ఎత్తారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడే పోలీసులకు ఇలాంటి నిబంధనలన్నీ గుర్తుకొస్తాయా అంటూ ప్రశ్నించారు. హిందువులకే ఇలాంటి రూల్స్ ఉంటాయా అంటూ ప్రశ్నించారు. రంజాన్ టైంలో ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు. చట్టాలందరికీ సమానంగా ఉండాలన్నారు రాజాసింగ్. పోలీసుల తీరుపై విహెచ్పి నేత రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ వ్యతిరేక విధానాన్ని ఆయన ఖండించారు. గడ్డం పెంచుకుని విధులు నిర్వహిస్తున్న పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. ధార్మిక విషయాల్లో హిందువుల విశ్వాసాలను గౌరవించాల్సిందే అని స్పష్టం చేశారు ఆయన. మతపరమైన దీక్షలపై తెలంగాణ పోలీస్ శాఖ కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. దీక్షలు తీసుకుంటే పోలీసులు సెలవులు తీసుకోవాలని, డ్యూటీలో ఉండి దీక్షలు చేయొద్దంటూ స్పష్టం చేసింది. డ్యూటీలో ఉండగా నిబంధనలు ఉల్లంఘించారని కంచనబాగ్ ఎస్ఐకి మెమో జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా దుమారం దిగింది. జుట్టు గడ్డం పెంచుకోకూడదని, సివిల్ డ్రెస్సులో డ్యూటీ చేయకూడదని పోలీస్ శాఖ ఆదేశించింది. తెలంగాణ పోలీస్ శాఖ ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజం ఎత్తారు. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడే పోలీసులకు నిబంధనలు గుర్తుకొస్తాయా అంటూ ప్రశ్నించారు. హిందువులకి ఇలాంటి రూల్స్ ఉంటాయా అంటూ ప్రశ్నించారు. రంజాన్ టైంలో ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదంటూ నిలదీశారు. చట్టాలందరికీ సమానంగా ఉండాలన్నారు రాజాసింగ్. పోలీసుల తీరుపై విహెచ్పి నేత రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ వ్యతిరేక విధానాన్ని ఆయన ఖండించారు. గెడ్డం పెంచుకుని విధులు నిర్వహిస్తున్న పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. ధార్మిక విషయాల్లో హిందువుల విశ్వాసాలను గౌరవించాల్సిందే అని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, యాక్చువల్గా ఒక ఎస్ఐకి మెమో జారీ అవ్వడం దగ్గర నుంచి వచ్చినటువంటి వివాదం ఏం జరుగుతోంది? యాక్చువల్లీ ఎలా ఉన్నాయి వెర్షన్స్? రమణ, ఒకటి అంటే కొన్ని చర్యలు చూడడానికి, వినడానికి ఆ చర్యలు తీసుకున్నటువంటి అధికారులు ఎందుకు చేశారు అనేలాగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటనను మరి ఎలా తీసుకోవాలి అనేది కూడా చాలామందికి ఉన్నటువంటి డౌట్లు. బేసిక్గా క్రికెటర్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రికెట్ గేమ్ ఆడేటప్పుడు ఏదైనా సరే ఒక నిరసన తెలపడానికి, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ క్రికెటర్స్ నల్లగా ఒక తాడు ఒకటి కట్టుకుంటారు, క్లాత్ ఒకటి కట్టుకుంటారు కదా. మరి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ మరి క్రికెట్ ఆడేటప్పుడు అది ఇంటర్నేషనల్ గేము, అలా కట్టుకోకూడదు, ఏదైనా ఉంటే బయటకు వచ్చి చెప్పుకోవాలా,
బయటకు వచ్చి మీరు వ్యక్తపరచుకోవాలని చెప్తే ఎలా ఉంటుంది? సో కొన్నిటికి సమాధానాలు ఉండవు, కొన్ని అంతే ఫిక్స్ అంటారు కదా. అది కొన్ని జాబ్ చేస్తున్నటువంటి అధికారి ఎవరైనా సరే ఆ జాబ్ చేస్తున్నటువంటి క్రమంలోనే అది అయ్యప్పమాల వేసుకోవచ్చు, లేకపోతే ఇంకొకటి వాట్ ఈజ్ వాట్ అంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని, తమకు సంబంధించినటువంటి దైవత్వాన్ని, తాముకు ఇష్టమైనటువంటి దేవుడి మాల వేసుకోవడం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారితో పాటు అందరికీ హిందువులకు కూడా అది వర్తిస్తుంది. దాన్ని వేలెత్తి చూపించడానికో, దాన్ని మెమోలు ఇచ్చి ఆపడానికో ఎవరికి రైట్స్ లేవు. అది పక్క, అది లాక్ చేసేయాల్సిందే. ఇప్పుడు ఏదో కుంచన్మార్గ్లో ఉన్నటువంటి ఒక ఎస్ఐకి మేము అది ఇచ్చింది ఎందుకు ఏంటి అని చూసుకుంటే అతను అయ్యప్ప మాలలో ఉండడం, వేసుకున్నటువంటి అయ్యప్ప మాల ఏదైతుందో దానికి సంబంధించినటువంటి వివాదం తలెత్తడం. సో అలా తలెత్తిన వివాదం చిలికి గాలివాన అంటారు కదా, అలాగ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ఈ విధమైనటువంటి మాలలు వేసుకుంటుంటారు. విజయవాడలో వేసుకుంటే కనకదుర్గమ్మ మాల ఉంటుంది, సో అది కూడా వేసుకుంటుంటారు. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల, అయ్యప్ప మాల కూడా వేసుకుంటూ ఉంటారు. ఇలా వేసుకోవడం, అలా ఆచరించడం, ఆ పద్ధతులు పాటించడం హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి అది అదంతే అంటారు కదా, అది అంతే. అదొక శాసనంలో లాగానే ఆ మాలలు వేసుకున్నటువంటి హిందువులు ఖచ్చితంగా కూడా పాటింపులు అన్నీ కూడా పాటిస్తుంటారు. ఉదయాన్నే లేస్తారు, ఆ మొత్తం అంతా కూడా స్నానం చేయడాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో రైట్ నౌ దీనికి సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి ఈ వివాదం ఏదైతే తలెత్తిందో మొత్తం అంతా కూడా రాజాసింగ్ కావచ్చు, లేకపోతే హిందూ సంఘాలు కావచ్చు, అందరూ కూడా నోరు తలెత్తారు, వారు నోరు తీర్చి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది చేస్తున్నటువంటి పని తప్పు, ఖచ్చితంగా మీరు చేసిన తప్పు అనేలాగా వాళ్ళు కూడా సమాధానాలు అయితే చెబుతున్నారు. సమాధానం చెప్తున్న విషయంలోనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏదైతే కుంచనబాగ్కి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ మాల వేసుకున్నటువంటి ఆ మాల ఏదైతే ఉందో ఆ మాలకి సంబంధించి అతనికి మెమో జారీ చేసినటువంటి ఆ వివాదం అంతా కూడా ఇప్పుడు బయటికి వచ్చినటువంటి వివాదము హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం. ఇది రైట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇన్ పోలీస్ డిపార్ట్మెంటు అది క్రమశిక్షణ కలిగినటువంటి డిపార్ట్మెంట్లో ఈ విధమైనటువంటి మాలలు వేయకూడదు అనేటటువంటి రూల్ అయితే ఎక్కడా లేదు. అలాగని ఇదే రూల్ అని కూడా ఎక్కడా లేదు. సో ఇలా మాలలు వేయాలి అనేటటువంటి రూల్ లేదు, మాలలు వేయకూడదు అనేటటువంటి రూల్ కూడా ఎక్కడా లేదు. సో ఓకే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ డ్రెస్ చేసుకోవాలి, విధి నిర్వహణలో ఉండాలి అనేది అతను అంటే మధు యాక్చువల్లీ ఒకవేళ మీరు ఏమైనా దీక్ష తీసుకోవాలి అంటే అది అయ్యప్ప స్వామి కావచ్చు, మరో భవానీ కావచ్చు, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా సెలవు పెట్టి మరీ వేసుకోండి. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? అదే సెలవు పెట్టి వేసుకోవాలి అంటే ఒక పోలీస్ రూల్ బుక్ అని ఒకటి ఉంటుంది, పోలీసులకు సంబంధించినటువంటి రూల్ బుక్ ఒకటి ఉంటుంది. అందులో ఎక్కడా కూడా ఏదైనా మాలలు వేసుకొని లేకపోతే వేరేది ఏదైనా పాటించాలి, అలానే పాటించాలి, అదే పాటించాలి అనేది కూడా లేదు రమణ. అది కూడా ఉంది మరి. సో సెలవు పెట్టి పాటించాలి, సెలవు పెట్టి మీరు ఏదైనా సరే మాలలు వేసుకోవాలి, అది ఎక్కడుంది? ఆ పాయింట్ ఎక్కడుంది? ఆ పాయింట్ కూడా చూపించాలి. ఇప్పుడు ఏదో మనము వ్యతిరేకంగా వాళ్ళు ఇచ్చినటువంటి మెమోకి వ్యతిరేకంగానో లేకపోతే పోలీస్ అధికారులకు వ్యతిరేకంగానో కాదు. ఇక్కడ సింపుల్ లాజిక్, భక్తి, ఇక్కడ హిందుత్వంకి సంబంధించినటువంటి కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి స్టిల్ స్టాండ్, వన్ స్టాండ్ అంటారు కదా, వన్ స్టాండ్ వైపే నేను మాట్లాడుతున్నా, వేరే ఉద్దేశం లేదు. హిందుత్వానికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి మాల, ఆ మాల వైపు అది ఎస్ఐ అయినా కామన్ మ్యాన్, ఒకవేళ ఇది ఎస్ఐ కాకుండా కామన్ మ్యాన్కి జరిగినా కానీ సేమ్ వర్డ్స్ సేమ్ ఇదే చెప్పేవాళ్ళం, ఇదే మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను చాలా స్పష్టంగా కూడా. మాల ఏదైతే ఉందో మాల వేసుకొని ఇలానే ఉండాలనేది ఎక్కడా లేదు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే వేరే ఆర్మీ కావచ్చు, లేకపోతే లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఎనీ డిపార్ట్మెంట్, ఏదో ఒక డిపార్ట్మెంట్ అనుకున్నాం, 3 పూటల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ ఒకటే రకమైనటువంటి ఫుడ్ తింటారా? లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 3 పూటలు అందరూ ఒకే రకమైనటువంటి ఫుడ్ తింటారా? ఏదో 2 ఇడ్లీలు, 2 చపాతీలు, 1 బిర్యానీలా ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎలా తింటారో, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఎలా ఉంటారో, ఎవరికి తగ్గట్టు జీతాలు వారికి తగ్గట్టు ఎలా ఉంటాయో
అలానే ఇది కూడా ఎవరికి మతానికి సంబంధించి వాళ్ళు ఇష్టమైనటువంటి దేవుడికి సంబంధించి సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి అయ్యప్ప మాల ధరిస్తే ఎంతో గొప్పది కాబట్టి, పవిత్రమైనది కాబట్టి, శక్తివంతమైనది కాబట్టి అంత విలువ ఇచ్చి దానికి ఎర్లీ మార్నింగ్ లేచి అయ్యప్పలు ఎర్లీ మార్నింగ్ అంత చల్లటి నీళ్ళతో స్నానాలు చేసి అంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భిక్షకు వెళ్ళి తిని ఇలా వస్తున్నారంటే దానికంటే ఒక ప్రత్యేకత ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది అంటే ఇట్స్ ఎ పవర్. అదొక పవర్, కనిపించని ఒక మహాశక్తి లాంటిది ఈ మాలలకు ఉన్నటువంటి రహస్యం. సో వీటి విషయంలో ఎవరన్నా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తే ఇంకా దానికి సంబంధించి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ మాలలు వేసినటువంటి భక్తులు మాత్రం ఆ మాలలను ఇటువంటి రూల్స్ కోసం తీసేయడం అనేది అసంభవం, జరగనే జరగదు రమణ. రైట్, థ్యాంక్ యూ మధు.